హాయ్ ఫ్రెండ్స్, గీతాకరణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పత్రిజీ జన్మదిన వేడుక మహాకశ్యప పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అత్యంత అద్భుతంగా జరిగింది. ఆధ్యాత్మిక జగత్తులోనే ఒక గొప్ప చరిత్ర బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సత్యాన్ని అలవోకగా బోధిస్తూ ఇనుప సంకెళ్లతో బంధించబడి ఉన్న మన హృదయాలను ధ్యానము జ్ఞానము ద్వారా తెరిపించి ఆ హృదయాలలో కరుణ దీపాలు వెలిగించారు పత్రిజీ. సార్, జన్మదిన శుభాకాంక్షలు సార్. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారే బ్రాహ్మణులు అని, ఎంత గొప్పవారైనా సరే శాకాహారులుగా మారి తీరాల్సిందే అని సూటిగా చెప్పారు. ఏ జంతువును తింటే ఆ జంతువు యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ తిన్నవాళ్ళలో ప్రవేశిస్తాయి అని శాస్త్రీయంగా తెలియజేసిన పత్రిజీ జన్మదిన సందర్భంగా మా ఇంటి ముందు అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా ఉంది. చూడడానికి ముగ్గులతో ఎంతో చక్కగా డెకరేట్ చేసిన, నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటున్న మా సరోజ. సో సరోజ నాకు అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందిస్తూ నాతో పాటు ఇంట్లో ఉంటుంటుంది. సోన్ ఆఫ్ ద పిరమిడ్ మాస్టర్. హాయ్ సరోజ. సరోజతో ద్వారా నేను మా ఇంటిని ఎంతో అందంగా డెకరేట్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ సరోజ, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఓపికగా ఉండి ఇంటి ముందు, ఇంటి లోపల అంతా కూడా చక్కదిద్దుతూ ఉంది. చూసారా, పిల్లులు కూడా ఉన్నాయి, ఎంతో చక్కగా ఉన్నాయి. అవి ఎప్పుడు మా ఇంట్లో అసలు అవి ఓన్లీ పాలు మజ్జిగ తప్ప ఇంకేం తినదు, తాగదండి. అంత గొప్పగా ఉన్నాయి అవి కూడా. ఇది సరోజ అంటే సరోజ. చక్కగా తను హ్యాపీ బర్త్డే పత్రిజీ అని చెప్తుంది అందరికీ. వెరీ గుడ్ సరోజ, సూపర్. ఇంటి ముందు మామిడి తోరణాలు కూడా కట్టేసుకుంటున్నాం. చాలా వరకు పూలన్నీ కూడా ఆర్టిఫిషియల్ పూలే తెచ్చుకున్నాము. చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది మాకంతా. మా ఇంటి ఎంట్రన్స్ ఇది. ఈ మహాకశ్యప పిరమిడ్ ధ్యాన కేంద్రం గత 5 ఏళ్ల నుంచి స్టార్ట్ చేయబడింది. ఇది ఊరికి, మా ఆదోనికి బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇండిపెండెంట్ హౌస్, చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా కూడా. గత 5 ఏళ్ల నుంచి ఇక్కడ మాస్టర్స్ సహాయంతో చక్కగా ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అన్నీ కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. నేను ఊర్లో లేనప్పుడు కూడా మాస్టర్స్ అందరూ కూడా, పైన పిరమిడ్ ఉంది, పైన పిరమిడ్లో చక్కగా ధ్యానం చేసుకొని పోతారు. నేను గేట్ వేయను, బీగం వేసుకొని వెళ్ళను. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళు వచ్చి చక్కగా ప్రతిరోజు ధ్యానం చేసుకొని వెళ్తుంటారు. ఏ రోజు కూడా మిస్ కాకుండా మా పిరమిడ్లో ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి అంటే దానికి కారణము మా ఫ్రెండ్స్, ఈ పిరమిడ్ మాస్టర్లే. కంపల్సరీగా చెప్పానంటే చాలు చక్కగా వస్తారు. వచ్చి ప్రతిరోజు ధ్యానము క్లాసులు వినడము, ఒక 2-3 చెప్పడము, వాళ్ళకి చేతనంతా చెప్తూ ఉంటారు. ఇలా అద్భుతంగా వారి సహాయ సహకారాలతో కూడా ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రము అత్యంత అద్భుతంగా ముందుకు జరుగుతుంది. పత్రిజీ గారి ఫోటోతో పాటు చక్కగా పూలతో డెకరేట్ చేసేసారు. ఎస్, పిరమిడ్స్, ఈ పిరమిడ్ క్యాప్స్ కూడా పెట్టాను. ఇలా పత్రిజీ గారి మ్యూజిక్ పెట్టి ఇల్లింటినంతా కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీస్తో స్టార్ట్ చేశాను. ఇక్కడ సుధా గారు, భారతి గారు వచ్చేసారు, మా అత్తగారు. ఇది మా పిరమిడ్ ధ్యాన కేంద్రం. పైన పిరమిడ్ ఉంది,
సాంబ్రాణి కూడా వేసేసాము. సాంబ్రాణితో చక్కగా అలంకరణ, ఆ సువాసనలతో మా ఇల్లంతా కూడా అత్యంత అద్భుతంగా మంచి వైబ్స్తో చాలా బాగా అనిపించిందండి. ఇది ఎండింగ్, ఇలా ఉంది పరిస్థితి. ఇదండి లైట్ వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. అది 5 గంటలు అప్పుడు ఫస్ట్ చూపించింది, ఇప్పుడు 6:30 అప్పుడు లైట్స్ అంతా వేసిన తర్వాత మా తులసమ్మలు, ఎంత తులసి చెట్లు అంటే విచిత్రంగా తులసి వనంలాగా ఉంది. మా ఇంట్లో తులసి చెట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా బాగుంది. ఎస్, చూసారా తులసి చెట్టు అన్నప్పుడు తులసి తల్లి మా ముందుకు వచ్చేసింది. అత్యంత అద్భుతంగా దీపాల ముగ్గులు చాలా బాగుంది కదా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. లెంగ్తీ ఉందని వదలద్దండి, ఎందుకంటే సెలబ్రేషన్స్ కదా, కొన్ని ఉంటాయి మరి అలాగే. అయినా సరే హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉండాలి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. గీతాకరణం యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది మా మనీ ప్లాంట్ అండి, ఇలాగే ఎంట్రన్స్లోకి వచ్చేసారు. మీరందరూ కూడా జన్మదినానికి మా పిరమిడ్కి వచ్చినంత హ్యాపీగా ఉంది నాకు. ఇలా ఎంటర్ అయిపోయాము, లైటింగ్స్తో డెకరేషన్. వావ్, పత్రిజీ, ఎస్ మాస్టర్స్. ఇలా సింపుల్గా చేసుకున్న ఎంత అద్భుతంగా ఉంది. సో ధ్యానానికి విచ్చేశారు మహామణులు. ఎస్, వెల్కమ్ మేడమ్స్, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. నిజంగా ఉన్న చోటనే ఇంట్లోనే మా జీవితాలు అనుకుంటున్న ఈ మహిళలకి ఎంతో గొప్పగా వెల్కమ్ చేయటానికి పత్రిజీ గారు మహిళా ధ్యాన శక్తి అంటూ ధ్యానానికి రావడం ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. అసలైన జీవితం ఇప్పుడు అర్థమైంది అందరికీ. దట్ ఈస్ పత్రిజీ, దట్ ఈస్ ధ్యానం. అంతకుముందు వంట ఇంటికే పరిమితమయ్యి ఇంతే జీవితం, ఏడుపు, బాధ, దుఃఖం అంతే అనుకుంటూ ఉన్నారు. కానీ అది కాదు జీవితం. నా కోసం నేను కూడా జీవించాలి, నా కోసం నేను కొంత సమయాన్ని కేటాయించాలి అని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఎంతో చక్కగా అందరూ కూడా కాసేపు సంసారాన్ని, బాధ్యతల్ని పక్కన పెట్టి ఇలా తమ కోసం తాను వచ్చేసారనమాట. సో మళ్ళీ మా సరోజ ఎంటర్ అవుతుంది, అన్ని పనులు అయిపోయినట్టుంది, తను కూడా కూర్చోడానికి వస్తుంది ధ్యానానికి. సో ఎవరికి వాళ్ళు ఎంతో చక్కగా వస్తున్నారు. ఇతను మా హస్బెండ్ ఎంకే నాగరాజ్. సో బాడీ వెకేట్ చేసి 1 year 3 months అయింది. బట్ తను వెళ్ళిపోయినా నాకు ఎప్పటికీ నా హృదయంలోనే ఉంటారు. సో తన ద్వారా నేను జీవితంలో ఎన్నెన్నో నేర్చుకున్నాను. తన్ని చాలా మిస్ అవుతున్నాను. ఐ మిస్ యూ అండి, ఐ మిస్ యూ ఎ లాట్. కానీ ఎప్పటికీ నా హృదయంలో ఉంటావు. ఐ లవ్ యూ సో మచ్. నీ ద్వారా నా జీవితంలో ఎంతో నేర్చుకున్నాను. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ. సో ఇంకొకరు వచ్చేసారు, యూత్ అండ్ శ్రీలత వాళ్ళు. సో ఇలా ఒక్కొక్కరు 6:30 లోపల అందరూ జాయిన్ అయిపోయారు. హాయ్ మేడం. మీ విశేషాలు చెప్పండి, ఏంటి సంగతి? నా పేరు పద్మ మేడం. ఓకే, మాది ఆదోని. గట్టిగా. మాది ఆదోని. మేము మహాకశ్యప పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి మాట్లాడుతున్నాము. ఎన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 5 సంవత్సరాలు అయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మాకు చాలా బాగుంది. అనుభవాలు చెప్పాలంటే దండిగా ఉన్నాయి. వెరీ గుడ్. ఎలా ఉంది మీకు ధ్యానము? చాలా బాగుంది. బాగుంది అంటే ఎలా మీ జీవితంలో ఎలా అప్లికబుల్ అయింది? అంటే ఫైనాన్స్ పరంగా కానీ ఇంట్లో కానీ అంతా కానీ బాగుంది మేడం. మేము ఏమన్నా ధ్యానం చేసుకుని అనుకుంటే జరుగుతాయి. అట్లే కష్టాలు వచ్చినా అన్నీ దాటుకుని పోతున్నాం. అట్లే అయ్యో కష్టం వచ్చిందని కూర్చోలేమో. ఇంతకు ముందు అయితే ఏడుస్తూ కూర్చునేవాళ్ళం, ఇప్పుడు అట్లా లేదు. ధైర్యం వచ్చింది మాకు ధ్యానం చేయడం వల్ల. వెరీ గుడ్. మీరేమైనా చెప్పాలనుకున్నారా ప్రేక్షకులకి? అంటే మేడం రీసెంట్గా జరిగింది, చిన్నదే అయినా ఎవరు వేరే ధ్యానం చేయలేని నమ్మరు, కానీ ధ్యానంలో ఉన్నవాళ్ళు నమ్ముతారు. వెరీ గుడ్, చెప్పండి మేడం. మా అక్క కూతురు వాళ్ళ కూతురుది ఇది పుట్టెంటికల్ ఫంక్షన్ అయింది మేడం. అప్పుడు అన్ని ఫంక్షన్లో చీరలు అన్నీ పెట్టినారు అందరూ.
అందరు పెట్టిన తర్వాత నాకు ఇచ్చింది చీరలు జిగ్జాగు ఫాల్ వేయమని. అయినా దాంట్లో ఒక చీర మిస్ అయింది. అంటే మా ఇంట్లో వెతికినాము, జిగ్జాగ్ వాళ్ళ ఇంట్లో వెతికినాము, అన్ని ఇంట్లో వెతికినాము. ఆమె బెంగళూరులో కూడా వాళ్ళ ఇంట్లో కూడా వెతికింది, దొరకలేదు అస్సలు. నేనేమనుకున్నాను, 9 రోజులు ధ్యానం చేసినాను, నీవు ఎక్కడున్నా కనిపించాలి మాకు, ఎక్కడున్నా సరే మా చేతికి రాకున్నా నీవు కనిపించాలంటే మరుసటి రోజే అక్కడే వెతికిన చోట అక్కడే దొరికింది మేడం మాకు. అదొకటి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే ఏమైనా కానీ మేము ధ్యానం చేసుకుని ప్రకృతి మీద వదిలేస్తాను మేడం నేను. అంత భారం అంతా విశ్వశక్తికే, యూనివర్స్కే అంతా. మీరు ఎట్లా చెప్పినారో అది అన్ని ఫాలో అవుతాను నేను. చాలా బాగుంది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే పత్రిజీ. థ్యాంక్ యూ పత్రిజీ, థ్యాంక్ యూ పత్రిజీ. ఇక నెక్స్ట్ సరైన ఆత్మజ్ఞానం, సంపూర్ణ అవగాహన కలిగినప్పుడు సంపూర్ణ ఆనందం, ఆరోగ్యం, ఆత్మజ్ఞానం సంప్రాప్తిస్తాయి. ఎవరికి? సరైన ధ్యానం చేసుకున్న వాళ్ళకి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన మా ప్రేక్షకులందరికీ చాలా చక్కని సందేశం చెప్పారు. థ్యాంక్ యూ. అంతా మాస్టర్స్ అందరికీ ఒకరి వెనకాల ఏ కష్టం వచ్చినా నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారనమాట. దేనికి తగ్గేదేలే అన్నట్టుగా ఏ సిచ్యువేషన్కైనా చేసుకుని ప్రతి సిచ్యువేషన్ని చక్కగా హ్యాండిల్ చేస్తా చిరునవ్వుతో జీవిస్తున్నారు ఇక్కడ మహామహనులు. సో లేడీస్ గ్యాంగ్ అనమాట ఇదంతా. సో ఎంత ధైర్యంగా, ఎంతో ఆధ్యాత్మికంగా ముందడుగు వేయాలి. ధ్యానంలో ఎప్పుడు వచ్చారు అన్ని విషయాలు చెప్పండి. మీ పేరే మేడం? గట్టిగా. గౌరమ్మ మేడం. గౌరమ్మ మేడం గారు ఎన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు? హ్యాపీ బర్త్డే. వెరీ గుడ్. నేను 10 ఏళ్ళు ఇక్కడికి 5 ఇయర్స్ నుంచి వస్తున్నాను. మహాకశ్యప పిరమిడ్ ధ్యాన కేంద్రంకి 5 ఇయర్స్ నుంచి వస్తున్నారు. కొంచెం తెలుగు కష్టంగా ఉంది మేడంకి, అందుకని ఇబ్బంది పడుతున్నారు. నో ప్రాబ్లం, క్యారీ ఆన్ మేడం. నెక్స్ట్ మీకు ఎలా ఉంది ఇక్కడ ధ్యానం క్లాసులు జరుగుతున్నాయా ఇక్కడ? బాగుంది మేడం. నేనంటే ಫಸ್ಟ್ ಧ್ಯಾನ ರಾಮಾಂಜನೇಯನವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ತಿದ್ದೆ. ಅವಾಗ ನನಗೆ ಹಾರ್ಟ್ ಆಪ್ರೇಷನ್ ಆಗಿದೆ. ಓಕೆ. ಈ ಹಾರ್ಟ್ ಆಪ್ರೇಷನ್ ಆದಮೇಲೆ ಮತ್ತೆ ಅಡ್ಮಿಟ್ ಹಂಗೆ ಇತ್ತು ಮೇಡಮ್. ಧ್ಯಾನ ಮಾಡಿದ್ಮೇಲೆ ನಾರ್ಮಲ್ ಆಗಿದೆ. ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ಗುಡ್, ಸೂಪರ್ ಅಮ್ಮ. ಆವಾಗಿಂದ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಕ್ಕೆ. ಓಕೆ. ಇಲ್ಲಿ ಮಹಾಕಶ್ಯಪ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ ಕೇಂದ್ರ ಎಲ್ಲ ಹೇಗಿದೆ ನಿಮಗೆ? ಚೆನ್ನಾಗಿದೆ ಮೇಡಮ್. ಏನು ಹೇಳ್ಕೊಡ್ತಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ನಿಮಗೆ? ಕ್ಲಾಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಇರ್ತದೆ. ಆದರೂ ಮಾಡಿದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಇದಾಗಿತ್ತು, ಧೈರ್ಯ ಆರೋಗ್ಯ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ. ಜೂಮ್ನ ಜಾಯ್ನ್ ಆಗ್ತಾ ಇದ್ದೀರಾ ದಿನಾಗಲೂ ಮಹಾಕಶ್ಯಪ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ ಕೇಂದ್ರದಿಂದ? ಓಕೆ. ಸಬ್ಜೆಕ್ಟ್ ಎಲ್ಲ ಹೇಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ನಿಮಗೆ? ಚೆನ್ನಾಗಿ అర్థం ಆಗ್ತಾ ఇద్దదా? థ్యాంక్ యూ. హాయ్ మేడం, నమస్తే. మీకు గట్టిగా మీ పేరు వివరాలు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు తెలియజేయండి మేడం. నమస్తే. నా పేరు సుధారాణి. గట్టిగా. నా పేరు సుధారాణి. ఎస్. పత్రిజీ గురూజీ గారికి హ్యాపీ బర్త్డే. ఓకే మేడం, మీకు ఎలా అనిపించింది ధ్యానం? ఎప్పటి నుంచి వచ్చారు ధ్యానం? 3 ఇయర్స్ నుంచి మహాకశ్యప పిరమిడ్ ద్వారా మెడిటేషన్ నేర్చుకుంటున్నాను. ఓకే. ఎలా ఉంది మీకు? రోజు ఎంతసేపు చేస్తారు? 1 అవర్. రోజు 1 అవర్. జూమ్ యాప్లో కూడా చూసుకుంటాము. ఓకే. జూమ్ లింక్లో కూడా వస్తున్నారు. పిరమిడ్ కూడా వస్తున్నారా రోజు? వస్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం జరుగుతుంది పిరమిడ్లో ఇక్కడ మహాకశ్యప పిరమిడ్లో? క్లాసెస్ మంచిగా చెప్తారు మేడం. ప్రతిరోజు ధ్యానం ఉంటుందా? చాలా నేర్చుకున్నది అప్లై చేస్తున్నారా? చేస్తున్నాము. వెరీ గుడ్. ఎలా ఉంది మీకు ధ్యానం ద్వారా? సైనస్ ప్రాబ్లం నుంచి చాలా బాధపడ్డాను మ్యామ్. ఈ మెడిటేషన్ కంటిన్యూ చేసినప్పటి నుంచి హెల్త్ పరంగా చాలా బాగున్నాను. ధైర్యము, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే మేడం. ఓకే. హాయ్ మేడం. హాయ్ మేడం. గట్టిగా. అరే భలే నవ్వుతారులే, మన పిరమిడ్ మాస్టర్లు నవ్వుతూనే ఉండాలి. హాయ్ మేడం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి అబ్బా, ఏంటి విశేషాలు? పత్రిజీ గారికి హ్యాపీ బర్త్డే. వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే. జన్మదిన శుభాకాంక్షలు. మహాకశ్యప పిరమిడ్కి 5 ఇయర్స్ నుంచి వస్తున్నాము. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడికి వచ్చాకే మాకు చాలా హ్యాపీగా బాగా చేసుకుంటున్నాము. హెల్త్ పరంగా బాగుంది. మా పిల్లలు కూడా బాగా చేస్తున్నారు.
పిల్లలు కూడా ధ్యానం చేస్తున్నారా? సూపర్ సూపర్, వెరీ ఆయన గుడ్. పేరు మల్లికార్జున రెడ్డి, ఓకే. చక్రపాణి రెడ్డి, ప్రతాప్ రెడ్డి. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. సూపర్, వెరీ గీతా గుడ్. మేడంకి థ్యాంక్స్. ఓ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం, హ్యాపీ బర్త్డే. ఓకే థ్యాంక్ యూ. చెప్పండి, మీకు ఎలా ఫస్ట్ అనిపిస్తుంది? నాకు చాలా హెడేక్ ఉండింది. సెంట్ జాన్స్ అంతా చూపించుకున్నా తగ్గలేదు. తర్వాత ధ్యానం ద్వారా బాగా ఏకాగ్రత ఏర్పడింది. జర్నీ చేసేటప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ మెడిటేషన్ చేసుకుంటా వెళ్తుంటే చాలా బాగుంది. హెడేక్ తగ్గిందా ఇప్పుడు మీకు? హెడేక్ మాత్రం బాగా చాలా బాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శుభాకాంక్షలు మరియు నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, పత్రిజీ గారి గురించి చెప్పే మహాభాగ్యము. ఆయన సహచర్యంలో 23 ఏళ్లుగా నా జీవితాన్ని జీవిస్తూ అద్భుతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను. సో పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా జీవితం గురించి, నా ధ్యానానుభవాల గురించి ఎన్నో వీడియోలు చేస్తూ వచ్చాను కాబట్టి వాటి గురించి కాకుండా ఇక్కడ అందరికీ కూడా పత్రిజీ గారి జీవితం ఎలా ఉంది అన్న విషయం గురించి కాస్త డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో పత్రిజీ గారు నవంబర్ 11వ తారీఖున 1947లో నిజాముద్దీన్ నగర్లో నిజామాబాద్ జిల్లాలో బోధన్ అన్న ఊళ్ళో పుట్టారనమాట. 1947లో పుట్టారు. తను పుట్టిన తర్వాత వాళ్ళ తమ్ముడు, అక్కయ్యలు, చాలామంది పెద్ద ఫ్యామిలీ, మధ్వ బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా. సో సారు రాఘవేంద్ర స్వామి భక్తులుగా ఉండేవారు. సార్ గారు ఐపీసీసీ తర్వాత సార్ ఐఏఎస్ రాసి దాంట్లో పాస్ అవ్వాలి, కలెక్టర్ కావాలని చాలా ఇంటెన్షన్ ఉండింది. కానీ ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతూ వచ్చారు. తర్వాత కర్నూలు కోరమాండల్ దీంట్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేయడం వల్ల కర్నూలు కోరమాండల్ ఆఫీస్లో వర్క్ చేస్తూ వచ్చారనమాట. అలా వర్క్ చేస్తున్న సార్కి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ధ్యానం పరిచయం అయింది. ధ్యానం పరిచయం అయిన తర్వాత సదానంద యోగి గారి ద్వారా అసలైన ఆత్మ జ్ఞానాన్ని పొందారు సారు. ఆ తర్వాత మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అన్న బుక్ ద్వారా సారు తన జీవితాన్ని, అసలైన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ వచ్చారు. ఒకరోజు 1979లో ఒక యాక్సిడెంట్ జరిగింది. సారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఒక పెద్ద ట్రక్లో సారు ఒక ప్రోగ్రామ్కి వెళ్తూ ఉన్నారనమాట. మెడిటేషన్ ప్రోగ్రామ్ కాదు, జస్ట్ అంతా కోరమాండల్ ఫర్టిలైజర్ తరఫున వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. వాళ్ళు వెళ్తున్న వెహికల్ బోలా పడిపోయింది, మొత్తంగా బోలా పడిపోయింది. కానీ ఒక్కరికి ఏమీ జరగలేదు. ఆ టైంలోనే పత్రిజీ గారి లోపల ఉన్న ఆత్మ వెకెట్ అయ్యి అక్కడ నుంచి దాని ఆ పత్రిజీ శరీరంలోకి ఆనందుడు అన్న బుద్ధుడితో సహవాసం చేస్తున్న, శిష్యరికం చేస్తున్న ఆనందుడు అన్న ఆత్మ ఇక్కడికి వాకిన్ అయిందన్నమాట. సో అప్పటి నుంచి సార్ యొక్క జీవితం మారింది. మొత్తం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పియాలి అంటూ తన జీవిత శైలి మార్చుకున్నారు. సో పత్రిజీ గారు వాకిన్ మాస్టర్, ఆనందుడు అని చెప్తూ ఉంటారనమాట. సో అలా జీవితంలో ఒక మైలురాయి అనమాట పత్రిసార్ గారికి. అలా ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచమంతా ధ్యానం నేర్పించాలి అంటూ స్త్రీ శక్తి గురించి చాలా గొప్పగా చెప్తూ వచ్చారు పత్రిజీ గారు. స్త్రీని, ప్రతి ఒక్కరు కూడా స్త్రీని గౌరవించాలి అంటూ, స్త్రీ శక్తి గొప్పది, స్త్రీ ఇంట్లో ఆనందంగా ఉంటే ఆ ఇల్లంతా కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది అని పత్రిజీ గారు స్త్రీలకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. ఎందుకు అంటే 2500 years బ్యాక్ మన బుద్ధ భగవానుడు ఓన్లీ జెంట్స్కి మాత్రమే మెడిటేషన్ నేర్పిస్తూ వచ్చారనమాట. ఓన్లీ లేడీస్కి అలవ్ లేదు. అప్పుడు వాళ్ళ వల్ల జీవితాలు మారిపోతాయి కాబట్టి వాళ్ళ అవసరం లేదు, ఓన్లీ జెంట్స్కి ఒక్కరికే ధ్యానం నేర్పిస్తాను అని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మైత్రేయ బుద్ధగా, అప్పుడు బుద్ధుడిగా ఉన్న అతను మైత్రేయ బుద్ధగా ఈ పత్రిజీలో ఉన్న ఈ బుద్ధ భగవానుడు లాంటి ఆనందుడు ఏం చేశారంటే ఫస్ట్ స్త్రీలకి ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చారు. అప్పుడు స్త్రీలని నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు స్త్రీలకి ముంచ ఇంపార్టెంట్ ఇచ్చు స్త్రీ శక్తి గురించి చాలా గొప్పగా మహిళా ధ్యాన శక్తి అంటూ మహిళలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ మహిళలు ప్రతి దాంట్లోనూ ముందడుగు ఉండాలి అంటూ ప్రకృతి అంటే స్త్రీ అంటే ప్రకృతి, సో స్త్రీలను గౌరవించాలి అంటూ చాలా చక్కగా
ఇంట్లో ఇన్ని సంవత్సరాలు ఇంట్లోనే ఏదో ఒక వంటింట్లో పడి ఏదో ఒక వంట చేసుకుంటూ భార్య భర్త పిల్లలతో ఇదే సంసారం అనుకుంటున్న స్త్రీలు ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఇల్లు విడిచి బయటకు వచ్చి ఆత్మ జ్ఞానం కోసము చెప్పడము, శాకాహారం గురించి చెప్పడము, ధైర్యంగా అడుగు ముందుకు వేసి అలా అంతా చెప్తున్నారు, తిరుగుతున్నారు. ధైర్యంగా భయం లేకుండా అలా చెప్పడం అనేది ఆషామాషి విషయం కాదు. ధ్యానంలో ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానం కోసం మాత్రమే ధ్యానం చేద్దాం, మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయని తెలుసుకున్నాం. సో పత్రిజీ గారు బాడీ వెకేట్ చేశారని నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే తను బాడీ వెకేట్ చేసినా కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ముందు ఉండి తన ఈ సాకార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తుని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే అది పత్రిజీ గారి చైతన్యం ద్వారానే జరుగుతూ ఉంది. కాబట్టి సార్కి మరణం లేదు, ఆయన మరణించలేదు, ఆయన శరీరాన్ని వెకేట్ చేశారు. ఆయన చైతన్యం మొత్తం సృష్టి అంతా ఉండి అందరినీ ముందుకు నడిపిస్తుంది అని మనందరం కూడా ఈరోజు పత్రిజీ గారి గురించి తెలుసుకోవడం ఆ మహాభాగ్యం. ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీరందరూ పిలిచిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయిందో. जन्मदिनमिदं अयि प्रिय सखे सन्तनोनुते सर्वधा मुदम्. సూపర్ అమ్మా. సరే జీవితంలో జరిగే ప్రతి సిచ్యువేషన్ మన ఎదుగుదల కోసమే, మన మార్పు కోసమే అని తెలుసుకొని ఈ జీవితాన్ని అత్యంత అద్భుతంగా జీవించడానికి అలా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఇంటి నుంచి అలా తరలి వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. వెల్కమ్ టు ఆల్. కల్చరల్ యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ అయింది. జననీ శివకామిని జయ శుభకారుణి విజయ రూపిణి జననీ శివకామిని నీ దయనున్న కలుగు జయాలు నీ దరినున్న తొలగు భయాలు నిరతము మాకు నీడగా నిలచి నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. భాగ్యము కథ వినుమనమిటివో విష్ణు కథ వినరు భాగ్యము కథ. నాది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించేది నరనాదునచే ఇది వీధుల విష్ణు కథ వినరు భాగ్యము కథ. వదనక యదయాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. సదరం బైనది సంకీర్తనమే వెదకిన చోటనే విష్ణు కథ వినరు భాగ్యము విష్ణు కథ. గొర్రెలు చల్లచలు కొనగొన చిలుకగా వెళ్ళి విరిసినే విష్ణు కథ. ఇరున్నద శ్రీ వెంకటేశ్వర నామ
వెండి విరిచేనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విను మనవిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. సూపర్ అత్త సూపర్. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి, వస్తుందమ్మా వరలక్ష్మి. పాల సముద్రముని పుత్రికగా శ్రీ వెంకటేశ్వరుని ప్రియసతిగా రావమ్మా మా తల్లి, రావమ్మా మహాలక్ష్మి. ధైర్యమునిచ్చే ధైర్యలక్ష్మి, సంతానమునిచ్చే సంతానలక్ష్మి, భాగ్యమునిచ్చే భాగ్యలక్ష్మి, సిరులు ఇచ్చే శ్రీలక్ష్మి. మము కాపాడు మమ్మ, మము కరుణింపు మమ్మ. పాలాభిషేకం దేవికి, పూలాభిషేకం దేవికి, పంచామృతం దేవికి. కన్నుల పండుగ మనకేలే, కన్నుల పండుగ మనకేలే. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి, వస్తుందమ్మా వరలక్ష్మి, వస్తుందమ్మా వరలక్ష్మి. హాయ్ రాధా, వెల్కమ్. హాయ్. ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాం బ్రహ్మమగును ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ తీర్థయాత్రలందు దేవుడొక్కడే కదా మంచి తీర్థం మన పంచనుండే దివ్య తీర్థమిదిగో దేహమందున్నది కాళికాంబ హంస కాళికాంబ. పుస్తకములు చదువ పూర్ణత్వమవ్వదు హృదయ సంపుటముల చదువవలయు పారిశుద్ధ్యముకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రములందు మహిమ లేదు గుణము కుదిరిలేని ఘనయోగి తానవును కాళికాంబ హంస కాళికాంబ. మాటకేమి ఫలము మనస్సు నిల్ప ఫలము మనసు నిలుపతేట మాట దొరుకు తేట మాట దొరక దేవతామూర్తియవు కాళికాంబ హంస కాళికాంబ. థ్యాంక్ యూ. ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాం బ్రహ్మమగును ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. తీర్థయాత్రలందు దేవుడొక్క
పుస్తకములు చదువ పూర్ణత్వమవ్వదు హృదయ సంపుటముల చదువవలయు పారిశుద్ధ్యముకటి పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రములందు వినపడదని అంత స్టెప్ వినపడదని అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం అంటూ పత్రిజీ గారు వచ్చిన ప్రతి ఒక్కరికి మనం అన్నప్రసాద వితరణ చేయాలి అనేది సార్ యొక్క సంకల్పం. అందులో భాగంగానే ఈ పిరమిడ్ సెంటర్లో అన్నదాన వితరణ చివరిలో జరిగింది. చక్కగా శుద్ధ శాకాహారాన్ని గార్లిక్ కూడా పెట్టకుండా ఎంతో అద్భుతంగా ప్రేమతో భక్తితో శ్రద్ధతో రకరకాలైన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు. అందరూ తలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి నాకు పని లేకుండా చేశారనమాట. సో ఎంతో చక్కని శుద్ధ శాకాహారాన్ని ప్రేమతో వడ్డించుకొని అందరూ తింటున్నాం. ఇక్కడ కొంతమందికి వాటర్ వచ్చిందని ఇప్పుడే వెళ్ళారనమాట. వాళ్ళు కూడా మళ్ళీ వచ్చేస్తారు. సో వాటర్ మాకు 8 o'clock 9 o'clock నీళ్ళు వదులుతారనమాట. సో ఆ టైంకి కొంతమంది వెళ్ళారు. సో ఇలా ఈ ఆహార పదార్థాలను చక్కగా ప్రేమతో వడ్డించి అందరికీ పెట్టడంలో ఎంతో ఆనందం ఉంది ఫ్రెండ్స్. ధ్యానం చేసేవాళ్ళు అంటే ఒట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు, వీరికి వేరే ప్రపంచమే లేదు అని అనుకుంటుంటారు. కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం సజ్జన సాంగత్యంతో పాటు చక్కగా డ్యాన్సులు ఆటలు పాటలు అన్నిట్లోనూ ఉన్నాము. సో నిరూపిస్తూ మేమందరం కూడా చక్కగా అద్భుతమైన డ్యాన్సులతో
ఆటలతో ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించుకొని ఫుడ్ అయిన తర్వాత ఇలా ఎంజాయ్ చేసామండి అందరూ కూడా. సో పత్రిజీ గారి జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా జరిగినందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. జీవితము అంటే ఏడుపు, దుఃఖము, కష్టాలు కాదు. జీవితము అంటే ఒక సెలబ్రేషన్, ఒక వేడుక. సో అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు పత్రిజీ. జీవితంలో మనం ప్రతిరోజు ఆనందంగా జీవించాలి, ప్రతిరోజు ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి. మన జీవితం ఎప్పుడు ఈ నిరాశ నిస్పృహలతో కాదు ఉండాల్సింది అంటూ ప్రతిరోజు ఒక నృత్యంలాగా ఉండాలి, మనల్ని మనం మర్చిపోయి ఆనందంగా జీవిస్తూ ఉండాలి అని ఎంతో జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.